నమస్కారం అండి. మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా సినిమాలు తీశారు. కానీ అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయితే కొట్టలేదనేసి నాకనిపిస్తుంది. కానీ ఇప్పుడు కమ్‌బ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'మంచు మనోజ్' గారైతే విలనిజంతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. సో, అలాగే ఇప్పుడు 'మోహన్ బాబు' గారు కూడా 'ది పారడైజ్' అనే మూవీతో కమ్‌బ్యాక్ ఇస్తాడా? ఇవ్వడా? అనేసి కూడా క్వెషన్ మార్కు. సో, దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మన తెలుగులో హ్మ్. దేశం గర్వించదగ్గ నటులున్నారు. లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. మన టాపిక్ మోహన్ బాబు గారి గురించి కాబట్టి నేను కొంచెం జెంట్స్ గురించే మాట్లాడతా కాసేపు. దేశం గర్వించదగ్గ నటులు మనకి ఇప్పుడు మోహన్ బాబు గారి కాలంలో నుంచి చూసుకున్న మోహన్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అలాగే ఆహ్, వాళ్ళల్లో మురళీమోహన్ గారు అండ్ అంతకుముందు శోభన్ బాబు గారు, కృష్ణ గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అట్లా కాలంలో ఎస్వి రంగారావు గారు ఇలా చూసుకుంటూ పోతే ఆ తరం ఒకటి. నెక్స్ట్ జనరేషన్ అంటావా బాలకృష్ణ గారు, అలాగే వెంకటేష్ గారు, నాగార్జున గారు, నెక్స్ట్ అట్లాగే శ్రీకాంత్, మంచి యాక్టర్స్. తర్వాత జనరేషన్ అంటావా నెక్స్ట్ మనకి ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ. అండ్ నెక్స్ట్ అట్లా చెప్పుకుంటూ పోతే మోహన్ బాబు గారి తరం గురించి మాట్లాడుకుంటే 550 సినిమాలు పైగా చేశాడు ఆయన. విలనిజం చేయగలడు, కామెడీ చేయగలడు, నెక్స్ట్ అదేంటిది సీరియస్‌గా పెద్దరికం పెద్ద మనిషిలాగా యాక్ట్ చేయగలడు. అరే అన్నీ నవరసాలు చాలా అలవోకగా చేస్తాడు. సీరియస్‌నెస్ అంటే సీరియస్‌నెస్ ఆ గంభీరం ఆయనకు తప్ప ఇంకెవరికి చేత కాదనిపిస్తది. జోకులు చేసినా సరే ఇప్పుడు వీడెవడండి బాబు! అలాంటి కొన్ని సినిమాలు అరే! ఈయనకే సెట్ అవుతాయండి. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసే టైంలో తిరిగేలాగా. ఆ రోజుల్లో ఇప్పట్లో ఎప్పుడో ఆహ్, అదేంటిది అగ్రహారంకి వెళ్ళి నాన్ వెజ్ తిని మేనేజ్ చేయగలిగేలాగా కొన్ని కొన్ని సినిమాలుంటాయి. మంచి యాక్టర్. వాడుకోవట్ల మనం నెక్స్ట్ జనరేషన్. 'యమదొంగ' తర్వాత ఎక్కువగా ఆయన్ని వాడిన వాళ్ళు లేరు. ఆయన సోలో సెంట్రిక్ సినిమాలున్నాయిలే 'గాయత్రి'. వాళ్ళ కంపెనీ నుంచి వచ్చే సినిమాలు ఓకే. బయట వాళ్ళు పెద్దగా వాడింది లేదు. మంచి యాక్టర్. 'శాకుంతలం' ఇంకా అయిపోయింది. ఆహ్, 'ఆకాశంలో టీవీ అద్దురా' అనే దాంట్లో కూడా చేశాడు క్యామియో రోల్ చేసి. అదే. హ్మ్. అట్లా చాలామంది మంచి వాడల. మనకి సరే మళ్ళీ మన 'జగపతి బాబు' గారిని తీసుకొచ్చి విలన్‌గా చేపిచ్చారు బాగుంది. మన వాళ్ళని తీసుకుంటారు. ఇక తర్వాత హిందీ వాళ్ళ మీద పడి ఏడిసారు కొన్ని రోజులు. ఎందుకు అవసరం మనకు బోలెడంత మంది నటులున్నారు. ఆ హిందీ వాళ్ళని తెచ్చి మన 'కోట శ్రీనివాసరావు', 'తనికెళ్ళ' లాంటోళ్ళు ఆ పక్కన నిలబెట్టేవాళ్ళు. ఎక్కడి నుంచో వీళ్ళని తీసుకొచ్చి. బట్ ఆ టీవీని మోయగలిగే శక్తి ఉన్న నటుడంటే మోహన్ బాబు గారు ఒక్కరే. ఇంకా మహానటిలో గూడా ఆ సెలక్షన్ ఎస్వి రంగారావు గారి పాత్ర చేయాలంటే ఎవరున్నారు అంటే ఆబ్వియస్లీ అన్ని వేళ్ళు ఆయనకే చూపిస్తాయి. యమదొంగలో ఇప్పుడు యముడెవరున్నారురా బాబు అంటే ఆబ్వియస్లీ ఆయనే. ఓకే. అంతే. హ్మ్. ఇట్లా కొంతమంది ఉన్నారు. శ్రీహరి గారు లేరు ఇప్పుడు. ప్రకాష్ రాజ్ గారు మంచి యాక్టర్. ఇట్లా చాలామంది మన తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక మోహన్ బాబు గారి గురించి నువ్వు అడిగా కూడా చెప్తున్నా. 'పారడైజ్‌లో' మోహన్ బాబు గారు ఉన్నారన్న విషయం మంచు లక్ష్మి తెలుసో తెలియకో నోరు జారింది. బట్ ఏమోలే మంచిగానే. నిన్న 'దక్షలో' కూడా ఆయన క్యామియో. అంతెందుకు చాలా సీరియస్‌గా 'కన్నప్పలో' కూడా ఆ క్యారెక్టర్ ఎంత చేశాడు. డైలాగ్ డెలివరీ గానీ, ఒక్కసారి మొహానికి రంగు పడిందంటే ఇంక అసలాయన ఇంక మర్చిపో ఇంక మోహన్ బాబు అనే విషయం మర్చిపో. ఆ క్యారెక్టర్‌లోనే ఉంటాడు. అట్లాంటి అరుదైన నటుడు. సో, నాకు 'పారడైజ్‌లో' మంచు లక్ష్మి తెలిసి తెలియక చెప్పినా సరే ఊహించుకున్నా. అరే! ఇప్పుడు అట్లాంటి పవర్‌ఫుల్ విలన్ ఎన్నుంచి నుంచో తెచ్చుకుంటున్నాం మనం. ఈయన ఉన్నాడు కదా! ఈయనెందుకు వాడలేదు? అండ్ 'పారడైజ్' కూడా ఆ బ్యాక్ డ్రాపు ఆ పాత చార్మినార్‌ని చూపిచ్చారు. చార్మినార్ ఉంది దాంట్లో. నువ్వు చూసావా? 'పారడైజ్' టైటిల్‌లో అవునవును. చార్మినార్ ఉంటది. అవునవును. చార్మినార్‌కి ఆ గెటప్‌కి సంబంధం ఏంటి? అదే డిఫరెంట్‌గా అనిపిస్తుంది కదా! స్టోరీ గూడా. ఇప్పుడు నీకు ఏ 'హరిహర వీరమల్లులో' చార్మినార్ ఉందంటే అర్థం పర్థం ఉంది మొగలు ఇవన్నీ. మరి వీళ్ళెవరు? హైదరాబాద్‌లో ఆ టైంలో ఉన్న ఒక తెగ ఎవరు? సరే ఓవైపు నిజాం రాజు పాలనిస్తున్నాడు. ఇంకోవైపు మిగతా వాళ్ళున్నారు. ఇప్పుడు బంజారా హిల్స్‌లో అప్పట్లో బంజారాలు ఉండేవాళ్ళు. మేబీ ఆ తెగకు సంబంధించింది ఎవరన్నా ఉన్నారా? ఇంకటు ఎక్కువ టాటూస్ అవి చూస్తే బంజారాస్‌కు
ఎక్కువ శాతం అలా ఉంటారు. మేబీ ఆ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నారా? లేకపోతే ఇంకేమున్నాయి ఈ చుట్టుపక్కల ఏరియాలు అని బాగా విశ్లేషిస్తున్నాం. అసలు చాలామంది గూడా అసలు దాన్ని డీకోడ్ చేయలేకపోతున్నారు ఎవరు గూడా. అండ్ ఒక మంచి హిందీ నటిని తీసుకొచ్చారు తల్లి పాత్రలో. ఆవిడని చూస్తే అసలు అబ్బా! అనిపిస్తుంది. అవార్డ్ అవార్డ్ గ్యారంటీ ఈ సినిమాకన్నట్టుంది. ఓకే. ఎక్కడ విన్నా ఏ చిన్న గ్లింప్స్ కనిపించినా సరే దీని గురించి అసలు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతుంది. అట్లాంటి టైంలో మోహన్ బాబు గారిని పెట్టారు. ఆయన గెటప్ ఎలా ఉంటది? అంటే తెగలో సీరియస్ నాయకుడా? ఆయన్ని ఎలా చూపించబోతున్నారు? ఈవెన్ కన్నప్పలో గూడా ఆ తెగలో ఇస్తే ఆయనకో వేషం ఉండేది గానీ, తండ్రి పాత్రలు ఇస్తే, ఆయన ఈ శివభక్తుడి వేషం గాబట్టి సెట్ అయిపోయిందది. అవును. అది రెగ్యులర్ గెటప్ ఆయనకు అలవాటున్నదే. హ్మ్. తెగలో వేసి ఇక అవన్నీ ఎయ్యాలి ఆయనకి. ఇవి హ్మ్. చౌకమ్మలవి. అట్లా ఈ దీంట్లో ఎలాంటి గెటప్ ఏశారు. ఈయనకు కూడా ప్రతి సినిమాకి ఒక గెటప్ ఉంటది. మోహన్ బాబు గారిని మీరు బాగా గమనిస్తే. హ్మ్. సినిమాకి ఒక చిన్న గెటప్ ఉంటది. ఒక వేరియేషన్ ఉంటది. అట్లా దీంట్లో ఎలా చూపించబోతున్నాడు? దాన్ని ఆయన ఎలా పోషించాడు? ఇవన్నీ కూడా 'పారడైజ్‌కి' ప్లస్సే. 'పారడైజ్' ఎప్పుడైతే మోహన్ బాబు గారిని విలన్‌గా అనుకున్నారో, విలనో ఏం క్యారెక్టరో తెలీదు. ఎప్పుడైతే ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారో అప్పుడే 'పారడైజ్' ఇంకో మెట్టెక్కింది. ఓకే. అసల నటీనటులను సెలెక్ట్ చేసుకోవడంలోనే సినిమా ఫస్ట్ అది ఉంటది. హ్మ్. ఇంపాక్ట్. ఇంకోటి స్టోరీ సెలక్షన్స్ గూడా 'నాని' గారిది డిఫరెంట్‌గా ఉంటది. అసలు దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే 'నాని' 'దసరా' సినిమా నుంచి డిఫరెంట్ ఒక తెలియని యాంగిల్ చూపిస్తున్నాడు. 'నాని' మంచి కథకుడు. హి ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. ఆడియన్స్ పల్స్ తెలుసు. ఏ స్టోరీ ఎలా వెళ్తే ఆడియన్స్ బాగా రీచ్ అవుతది. ఈవెన్ నాకు 'జెండాపై కపిరాజు' కూడా ఇష్టమే. కృష్ణార్జున యుద్ధం లాంటిదేదో సినిమా వచ్చింది. హ్మ్. ఇద్దరు అవును. నానీలుంటారు. నాకది గూడా చాలా ఇష్టం. 'దసరా' గూడా హిట్టేమా. చాలామంది ఎందుకో దాన్ని ఫ్లాప్ అని, అదని ఇలా అంటారు గానీ, ప్రతి సినిమాలో నాని యాక్టింగ్ డిఫరెంట్‌గా ఉంటది. 'ఇంద్రగంటి మోహనకృష్ణ' గారి సినిమాలో గూడా చాలా బావుంటాడు. అన్నీ నాకు 'గ్యాంగ్ లీడర్' అయినా, 'జెంటిల్‌మెన్' అయినా, 'వి' ఏదో ఆల్ మూవీస్ ఐ లైక్. ఓకే. నాకేది అనిపించదు. 'ఈగాలో' అంతసేపే కదా కనిపించింది. అయినా సరే అది చూడు 'రాజమౌళి' గారికి సెలెక్ట్ చేసుకున్నారంటే నానికి ఏదో ఉందిగా. హ్మ్. సంథింగ్ ఉంది. అండ్ ప్రొడ్యూసర్‌గా గూడా ఎలాంటి సినిమాలు జనాలకి ఇవ్వాలో ఆయనకు తెలుసు. 'కోర్ట్' లాంటి సినిమాలు, హిట్ సిరీస్‌లు. ఆ! ఆ సినిమాకి అసలు ఆహ్, ప్రొడ్యూస్ చేయడం అంటే చాలా గ్రేట్ నిజంగా చెప్పాలంటే. నిర్మాతలకు అర్థం గాదు. ఇప్పుడున్న నిర్మాతలకి ఆ కథ చెప్తే ఏంది ఏదో చెప్తున్నావు అంటారు. ఆయనకది ఉన్నాడు. అబ్బా! అంతమంది ఆర్టిస్ట్‌లను పెట్టి ఎంత చెక్కాడసలు 'ఆని'. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఓకే. అండ్ నెక్స్ట్ 'నాని' గారు 'ఓజీ' డైరెక్టర్‌తో కూడా చేయబోతున్నాడంట 'సుజిత్' గారు. అండ్ 'సుజిత్' గారు ఇప్పుడు చాలా పీక్ ఫామ్‌లో ఉన్నాడు. సో, అలాంటిది నెక్స్ట్ 'నాని' గారితో చేయబోతున్నాడు. ఆయన 'సాహో' అక్కడికి తీసుకెళ్ళి ఏదో చేశాడు. తర్వాత నిన్న 'ఓజీని' ఇంకేదో చేశాడు. హ్మ్. మేబీ 'నాని' గారు అవకాశం ఇచ్చుండొచ్చేమో. ఆయన దగ్గర 'నాని' దగ్గర స్టోరీ కూడా కంప్లీట్ అయిందనేసి చెప్తున్నారు. ఇది స్టోరీ 'సుజిత్‌తో' ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే 'నానికి' కథ మీద పట్టు ఉంటది. చిన్న చేంజెస్‌ని ఆయన చెప్పి చేయించుకుంటాడు. ఇలా కాదు ఇలా ఉంటే బావుంటది అని. ఓకే. సో, ఆడుద్ది. ఓకే. థాంక్ యూ అండి.